అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. అమ్మ సాధారణంగా అత్తవారిల్లు, పుట్టినిల్లు అని ఒకటి ఉంటుంది ఎస్, పెళ్ళైన వాళ్ళకి. అవునమ్మా. అయితే అత్తగారింటికి కొన్ని వస్తువులు కానీ కొన్ని పుట్టింటి నుంచి తేయకూడదు అంటారు. ఎందుకని? అసలు అవేంటి ఆ వస్తువులు? అంటే మనం తెలుసో తెలియకో ఏవో ఒకటి మా అమ్మ వాళ్ళదే కదా అని స్వతంత్రంగా మనం తీసుకొచ్చేస్తూ ఉంటాము. అవునమ్మా. కానీ అవి కొన్ని తేకూడదు అంటూ ఉంటాయి అని చెప్పి ఏ విన్నాం. పరిస్థితుల్లో అయినా సరే ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తవారింటికి అంటే తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం ఏదైతే ఉందో అక్కడ ఆ పిల్లవాడిని చూస్తారు, ఆ పిల్లవాడిని కానీ తల్లిదండ్రులు చూస్తారు, ఆ కుటుంబాన్ని చూస్తారు, ఆ వంశాన్ని చూస్తారు, చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఆ వంశం గురించి తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకున్న తర్వాత వీళ్ళు బాగున్నారు, మంచివాళ్ళు, నా పిల్లని ఈ ఇంటికి ఇస్తే నా పిల్ల సుఖపడుతుంది అంటే నాకన్నా బాగుండాలని కదా ఎప్పుడు మనం కోరుకుంటాం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మగపిల్లవాడు తండ్రి అనుకుంటాడు నాకన్నా నా కొడుకు ఎక్కువ సంపాదించాలి, నాకన్నా వీడు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. అలాగే తల్లి ఎలా ఆలోచిస్తుంది ఆడపిల్ల గురించి అంటే నేను ఈ ఇంట్లో సుఖంగా ఉన్నాను, నా వల్ల వంశం వృద్ధి అయింది, అలాగే నా పిల్లని ఏ ఇంటికైతే ఇస్తామో ఆ పిల్ల ఆ ఇంటికి వెళ్ళి నాకన్నా ఎక్కువ సుఖపడాలి, నాకన్నా ఎక్కువ ఆనందంగా ఉండాలి. నేను ఇలా ఎలాగైతే నా ఇంటికి వచ్చిన బంధువర్గానికి ఎలా అయితే సపర్యలు చేసి ఆనందాన్ని ఇస్తున్నానో అలాగే నా భర్తకి సుఖాన్ని కలిగిస్తున్నాను, నా పిల్లలకు కావాల్సినటువంటి రక్షణని ఇస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఇలా నా పిల్ల నాకన్నా మించి అన్నింట్లోనూ పైన ఉండాలి అని కోరుకుంటుంది. అంటే ఏంటి, మనకన్నా పై ఎత్తునున్నటువంటి ఇంటికి మన పిల్లని ఇచ్చాం. అంటే మనకన్నా బాగున్న వాళ్ళ ఇంటి నుంచి మన ఇంటికి పిల్ల వచ్చి నాకు అది కావాలి నాకు ఇది కావాలని తీసుకెళ్ళింది అనుకో అమ్మ, ఇప్పుడు తన అత్తవారింటిని తను ముందు కించపరిచినట్లేగా, అది లాజికల్ గా దిస్ ఇస్ సాటిస్ఫైడ్. సో ఎప్పుడైనా సరే ఆడపిల్లకి మనం ఇవ్వవలసింది పుట్టింటి నుంచి తీసుకువెళ్ళగలిగింది ఎప్పుడు ఇవ్వవలసింది ఏమిటాయి అంటే పసుపు కుంకాలు. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ ఆడపిల్ల ఎప్పుడు వచ్చినా కూడా పసుపు కుంకాలు ఇచ్చి పంపిస్తూ ఉండాలి. ఆ పసుపు కుంకాలు ఉట్టిగా ఇవ్వడం ఎందుకని రేవుకల గుడ్డలు, లేదు ఆడపిల్ల కనుక కాస్త చీర పెట్టి పంపించాలి. అది కూడా ఆడపిల్ల ఏముంటుంది, అమ్మ ఉన్నన్నాళ్ళు అమ్మ నాన్న ఇవన్నీ ఎందుకు నాన్న నాకు పసుపు కుంకాలు ఇవ్వండి చాలు అంటుంది. ఏదైనా పళ్ళు ఇస్తే తీసుకెళ్తుంది, ఒక తీపి పదార్థం ఇస్తే తీసుకెళ్తుంది. అంతకు మించి చీరల దాకా బట్టల దాకా వచ్చామనుకో ఇవన్నీ వద్దు నాన్న నాకు ఇంత వద్దు అని చెప్తూ ఉంటుంది. ఆ చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే నా బిడ్డ ఆనందంగా ఉంది అని అర్థం. తల్లిదండ్రులకి ఆనందంగా, నా పిల్ల నేను ఇచ్చేది వద్దంటోంది అంటే దానికి అవసరం లేదు, అంతకు మించినటువంటి వస్తు సముదాయం దానికి సమకూరుస్తున్న అల్లుడు, అది ఆనందం. దానివల్ల ఆ ఆనందం అనేటువంటిది ఆశీర్వాదంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆడపిల్ల ఇంటికి వచ్చి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇలా పెట్టవా నాకు అలా పెట్టవా అందనుకో అంటే అర్థం ఏమిటి, తనకు కావాల్సింది ఏదో అక్కడ ఉండట్లేదు, తను ఏదో ఇబ్బంది పడుతుంది అనేటువంటిది ఇక్కడ కించగా మారుతుంది. ఆ కించలో తల్లిదండ్రులు ఏది ఇచ్చినా తాత్కాలికంగా నీకు ఆనందాన్ని కలిగించవచ్చు తప్ప శాశ్వతమైనటువంటి ధనాన్ని వెనకాల వేసుకోవడము, ఒక ఆస్తిని సమకూర్చుకోవడము, ఇలాంటి వాటిలో నీకు సుఖాన్ని అయితే ఇవ్వదు. అందుకని వీలైనంత వరకు ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు, ఆనందం లేకుండా. అందున ఒక ఇంట్లో ఇప్పుడు ఒక మగపిల్లాడు ఆడపిల్ల ఉన్నారు, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించాం, అందులో అక్కడ ఉన్నటువంటి అన్నగారికో తమ్ముడికో అబ్బాయి కూడా వివాహం చేసేసాం, ఇంటికి కోడలు వచ్చింది. ఇంటికి కోడలు వచ్చిన తర్వాత ఆ ఇంటి అత్తగారు తన కూతురికి ఇచ్చుకునేటువంటి ఏదైనా సరే కోడలితో ఇప్పించాలి, కోడలికి చెప్పి ఇప్పించాలి తప్ప ఇంట్లో ఉన్నటువంటి కొడుకు కోడలికో కనీసం కోడలికో తెలియకుండా ఏది ఇచ్చినా అది ఎలాంటిది అంటే దొంగ వస్తువు, అంటే దొంగలించి ఇచ్చినటువంటి వస్తువు ఏదైతే మనం పరద్రవ్యాన్ని దొంగలించి తెచ్చుకుంటే ఎలాంటి పాపం అయితే వస్తుందో అలాంటి పాపం ఆడపిల్లకి వెళ్తుంది. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం, అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ మనం ఏం చేస్తున్నాం, ఆడపిల్లకి మనం ఏం ఇచ్చి పంపిస్తున్నాం. ఆడపిల్ల అన్ని వద్దంటున్నా సరే మనం ప్రేమగా ఇస్తాం, కావాలి అంటే ఎప్పుడు ఒకరోజు కాకపోతే ఒక రోజు విసుగొస్తుంది, అవునా కదా, నాకు ఇది కావాలి నాకు అది కావాలని అడుగుతూ ఉంటే ఓ నాయన మళ్ళీ పండుగ వచ్చిందా బాబు వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏమైంది రెడీ పెట్టుకోవాలి అని విసుగొస్తుంది. ఏది వద్దనుకో, వద్దంటూ ఉందనుకో ఆడపిల్ల, ఈసారి ఏమనిపిస్తుంది, అబ్బా ఇది ఈసారి వస్తే ఈ మంచి వస్తువు దొరికింది పోన్లే ఇంట్లో కోటిను దాని కోటి రెండు తీసుకుని ఈసారైనా దాన్ని బలవంతంగా తీసుకెళ్ళమని చెప్పాలి అనే ఆశ లోపల కోరికగా వస్తుంటుంది. కనుక మనస్ఫూర్తిగా ఇవ్వాలి అనుకునేటువంటిది అవతల పిల్లకి కూడా అదే స్థాయిలో మనస్ఫూర్తిగా అనుభవించేటువంటి యోగ్యత రావాలంటే కూడా ఇంట్లో కుటుంబ సభ్యులందరి మానసిక స్థితులు కూడా ఫర్గా ఉండాలి. ఆడపిల్ల పట్ల స్నేహభావం ప్రేమ భావన ఈ రెండు ఉండాలి, అంతే తప్ప దానికి అతిరిక్తమైనటువంటి భావనలు ఏవి మనసులో పెట్టుకుని మనం ఇచ్చినా ఆడపిల్లకి కలిసి రాదు. అందుకని ఆడపిల్ల వీలైనంత వరకు పసుపు కుంకాలకి మించి
ఇంకా ఏ వస్తువుని పుట్టింటి నుంచి ఆశించకుండా ఉండగలిగితే దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఆడపిల్లకి లేదు. ఎంత ఇస్తామన్నా వద్దనేటువంటి ఆడపిల్ల ఉంటే వీరికి అంతకు మించి ఐశ్వర్యం లేదు పుట్టింటి వారికి. అంతే తప్పమ్మా ఈ వస్తువు తీసుకోవచ్చా తీసుకోకూడదా హక్కు అందరికీ ఉంటుంది, అన్ని వస్తువుల మీద ఉంటుంది. కానీ ఏది నాకు సరైనటువంటి ఉచితం అనుచితం అనేటువంటి 2 విషయాలు ఉంటాయి. నా అత్తమావలకి అవమానకరంగా నేను ఏం చేయకూడదు. ఒకవేళ భర్త అడుగుతున్నా నువ్వు వెళ్ళి అడుగు మీ అమ్మ వాళ్ళని, చాలా మందిని చూస్తుంటాం అసలు అడగరు, అవమానం అది. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను పోషిస్తున్న భర్తను వదిలేసి పోషిస్తున్నటువంటి అత్తమావలను వదిలేసి నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే మీ అందరికీ తక్కువ నామోషి అది. కనుక నేను అలా నామోషి పడను, నాకు అనవసరం, నేను మాత్రం అడగను అని ఆడపిల్లల్ని ఎంతోమంది చూస్తూ ఉంటాం. కనుక ఆడపిల్లకి ఏం కావాలి? పసుపు కుంకాలు, జీవితాంతం పసుపు కుంకాలు ఉండాలి. ఆ పసుపు కుంకాలు చక్కగా ఇద్దాం. అలాగే అడిగే ఆడపిల్లలు కూడా వీలైనంత వరకు ఎవరికి స్టామినా వాళ్ళకి వస్తుంది, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నించునేటువంటి రోజులు వచ్చేసాయి. ఒకరి నుంచి ఆశించకుండా ఉండగలిగితే, అందున మెయిన్గా తల్లిదండ్రుల నుంచి ఆశించకుండా, అసలు ఎవరి నుంచి ఆశించకూడదమ్మా. నిజం చెప్పాలి అంటే ఎవరి మీద మనం ఏది డిపెండ్ అవ్వకూడదు. స్వయం ప్రతిపత్తితో ఉండాలి ప్రతి వాళ్ళని కూడా. కనుక ఆ రూల్ పాటిస్తే వస్తుగతమైనటువంటి మంచి చెడులు కాదు, మానసికమైనటువంటి మంచి చెడుల్ని జాగ్రత్తగా మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనము ఆనందంగా ఉంటాం, మనల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు. ధన్యవాదాలు. మంచిది.